నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో గురుకుల పాఠశాలలో ఎంతోమంది ఆహ్, విద్యార్థులు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సర్కార్ మాత్రం ఇది చేస్తున్నాం తెలంగాణ గురుకులకు, అది చేస్తున్నాం అని చెప్తుర్రు. కానీ ఎంతోమంది మొన్న అదేంది నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్‌లో గూడా ఫుడ్ మంచిగా లేక కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది విద్యార్థులు ప్రాణాలు గూడా కోల్పోయారు. అదే పరిస్థితి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్‌గా రిపోర్ట్ అయితున్నా గానీ అసలు విద్యాశాఖ మంత్రి లేక, అసలు విద్యాశాఖను పట్టించుకునే నాదుడు లేకపోతున్నాడు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో గూడా ఒక ఘటన జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్‌లో సిద్దిపేట ఎల్లుపల్లి గ్రామంలో రాత్రి విద్యార్థి అన్నం తిన్న తర్వాత విద్యార్థులను బయటకు పంపనీకి అలో ఉండదు. కానీ బయటకు పంపి వాళ్ళు ఆడుకుంటుంటే విద్యార్థికి ఫుడ్‌కు సంబంధించి ఇబ్బంది జరిగి తన లంచ్‌లలోకెళ్ళి అమ్మాయి మృతి చెందిన ఘటన సిద్దిపేటలో జరిగింది. కానీ ఇంతవరకు మాత్రం ప్రిన్సిపాల్ గారొచ్చి సమాధానం చెప్పడం లేదు. అసలు గంట సేపటి నుంచి దాదాపు గంట, 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా బయటకు రమ్మని, అసలు ఏం జరిగిందని అడుగుదామని సమాధానం చెప్తారని అనుకుంటే అసలు ప్రిన్సిపల్ గారు బయటకు రావట్లేదు. ఇక్కడ సిద్దిపేట మన మిఠంపల్లి గ్రామకు సంబంధించిన సర్పంచ్ గారు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి ఎట్లా చనిపోయిందని. అన్న చెప్పండి, అసలు ఆ అమ్మాయికి ఏం జరిగింది, అసలు ఎట్లా చనిపోయింది? ప్రిన్సిపల్ గారు మీరు ఫోన్ చేసినా లావడతలేరు, ఏంది పరిస్థితి? ఇప్పుడు చనిపోయిన అమ్మాయి 7వ తరగతి హర్షిని. తిరుపతి రెడ్డి వాళ్ళ కూతురు. కల్లెపల్లి గ్రామం, బెజ్జంకి మండలం. వాళ్ళు చాలా బీదోళ్ళు. అతను గొర్రెలు కాసుకుంటూ ఆయన రెడ్డి గాని ఏం లేదు వాళ్ళకు. ఈ కస్తూర్బా స్కూల్‌లో సెక్యూరిటీ పరంగా అసలు కెమెరాలు కూడా సరిగ్గా పనిచేయవు అంటున్నారు. నైట్ తిన్న తర్వాత ఆడుకోవడం ఏంటో మాకు అర్థం కావట్లేదు. మరి ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేస్తే మాకు సమాధానం ఇవ్వట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు చేశారు మీరు నేను ప్రిన్సిపల్? చాలా సార్లు చేశాను. ఎన్ని సార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు. మాకే రెస్పాండ్ కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది? గవర్నమెంటు, ఈ ప్రభుత్వం ఏం ఏం చేస్తుంది? ఈ విద్యార్థుల పట్ల ఇంత చులకన. కొన్ని చోట్లనేమో ఫుడ్ పాయిజన్ అవుతుంది. అసలు మేము ఇది చాలా చెప్తున్నాయి. అంటే గవర్నమెంట్ ఇప్పుడు మేము చెప్తున్నాం. ఇక్కడున్న ఇప్పుడు ఈ విద్యార్థికి అసలు ఏంది అంటే తిన్న తర్వాత అసలు ఆడుకోవడానికి పంపించినామని సమాచారం అయితే తెలుస్తుంది. మరి తిన్న నైట్ టైమ్‌లో 9 తర్వాత తిన్న తర్వాత ఆడుకోవడానికి ఎందుకు పంపిస్తున్నారు? అసలు అది దానికి క్వెషన్‌కి ఆన్సర్ అయితే ఆమె ఏం చెప్తుందంటే చాలా చిల్లీగా చెప్తుందది. ఒక ప్రాణం అంటే, విద్యార్థి ప్రాణం అంటే చులకనగా. అసలు తిన్న తర్వాత మనం గంత నైట్‌ల ఏ టైంలో కూడా ఆడనివ్వం. అసలు ఏం జరుగుతుంది? అసలు వాస్తవానికి ప్రిన్సిపల్ మేడం ఏదో దాస్తున్నారు. 100%గా దాస్తున్నారు. కప్పిపుచ్చడానికి అందరితో గవర్నమెంట్ వాళ్ళ ఫోర్సో మరి ఏందో తెలియదు గానీ, మన బిడ్డ అనుకోని మీరు ప్రిన్సిపల్ గారు ఖచ్చితంగా సరైన సమాధానం చెప్పాలా. మరొక విద్యార్థికి ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు కంపల్సరిగా ఏం జరిగిందో మీరు ఖచ్చితంగా చెప్పాలా. గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా ఈ విద్యార్థుల పట్ల చులకన భావం చూడకుండా ఖచ్చితంగా వాళ్ళకు తగిన ఇప్పుడు ఏం జరిగిందో విచారణ జరిపించి వాళ్ళకి పొరపాటు ఉంటే ఖచ్చితంగా వారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ గవర్నమెంట్‌ను, కలెక్టర్ గారిని కోరుతున్నాం. అయితే చూస్తున్నాం గదా! అసలు రాత్రి తిన్న తరువాత విద్యార్థులను 9 గంటల సమయంలో బయటకసలు పంపడానికి ఛాన్సే ఉండదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రిన్సిపల్ గారు ఏం చెప్తున్నారంటే, తిన్న తర్వాత ఆడుకోవడానికి వెళ్ళింది అమ్మాయి. ఆ వెళ్ళిన సమయంలో ఇట్లా అన్నం అనేది బయటకు రావడంతోటి మళ్ళా అది లంచ్‌లలోకి వెళ్ళి అమ్మాయి చనిపోయిందని చెప్పి సమాచారం మాత్రమే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఇంతసేపు అయితున్నా గానీ ప్రిన్సిపల్ గారు మళ్ళీ బయటకొచ్చి సమాధానం అసలు చెప్పడం లేదు. ఇక్కడ కస్తూర్బా గాంధీ హాస్పిటల్ దగ్గర పోలీస్ బందోబస్తునైతే ఉన్నారు. మరి అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖను నియమిస్తారా? అసలు నియమించరా? ఎంతో మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం హాస్టళ్లలో చేర్పించే విద్యార్థులను కేవలం కూలీనాలు చేసుకునేటోళ్ళే నా పిల్లలకు చదువు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపించుకోలేక తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూళ్ళలో హాస్టళ్లలో ఉంచి దూరం నుంచి తీసుకొచ్చి హాస్టళ్లలో ఉంచుతారు. ఎందుకంటే మేము అట్లనన్నా ప్రభుత్వం నుంచి ఏదో సదుపాయం కొద్దీ మేము మా పిల్లలను చదివిపిస్తున్నామనే ఉద్దేశం కొద్దీ చదివిపించుకుంటారు. కానీ ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో హాస్టళ్లలో మొత్తం ఇదే జరుగుతున్నా కానీ అసలు పట్టించుకుంటలే. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకుంటుందా? మరి రానున్న రోజులుగా ఇట్లే గాలికి వదిలేస్తే అయితే చూడాల్సే ఉంది. కెమెరా పర్సన్ అంజితో రాజేష్, మన కర్తవ్యం, సిద్దిపేట.